కూడా అవుట్. నాకు మళ్ళీ వచ్చిన డౌట్ ఉంది. డౌట్ ఏంటంటే ఇది ప్రజెంట్గా ప్లే చేసిన క్లిప్ అయితే ఉందో లైవ్ మ్యాచా, ఎప్పుడో జరిగిన మ్యాచ్ ఒక చిన్న క్లిప్ తీసుకొని ప్లే చేస్తాము. ఆ క్లిప్పింగ్ ప్లే చేసినంతసేపు మీ ఐస్ ఎక్కడ ఉన్నాయి? క్లిప్ పైన ఉన్నాడు. సింప్లీ దట్ ఈస్ వాట్ వి కాల్ కాన్సన్ట్రేషన్. చేసే పని పైనే దృష్టి. మనం ఒక వీడియో చూస్తున్నామా దానిపై ఉండాలి, బుక్స్ చదువుతున్నామా దానిపై ఉండాలి, ఆడుకుంటున్నామా దానిపై ఉండాలి, చేసే పని పైనే దృష్టి ఉండాలి. దట్ ఈస్ వాట్ వి కాల్ కాన్సన్ట్రేషన్. కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ ఐ డోంట్ హ్యావ్ కాన్సన్ట్రేషన్, నాకు కాన్సన్ట్రేషన్ లేదు సార్, సో వాట్ హ్యాపెన్స్? అంటే ఒక డౌట్ వస్తుంది. సింపుల్ ఆన్సర్ ఇస్, if you don't have concentration, you are going to be out of the thing what you are doing. చదివేటప్పుడు కాన్సంట్రేషన్ లేకపోతే there is a possibility to do out in the examination. That's why we need concentration. చేసే పని పైన దృష్టి లేకపోతే అవుట్ అయ్యే ప్రమాదం ఉంది. దాని నుంచి తప్పించుకోవాలి కాబట్టి you must have concentration. That's why I have taken the example of MS Dhoni where M stands manners. సో ఒక 2 years బ్యాక్ వరకు ఈ సెంటెన్స్ గురించి, ఈ వర్డ్ గురించి చెప్పాల్సిన పని లేకపోతుండే. బట్ 2 years తర్వాత ప్రజెంట్లీ ఇప్పుడు మాత్రం మనం మేనర్స్ గురించి చాలా మాట్లాడుకోవాల్సి వస్తుంది. 2 years బ్యాక్ మన స్కూల్ లైఫ్లో ఉన్నసేపు మనం కరోనాకి ముందు ఒక్కొక్కరు ఎలా ఉన్నామో, ఆఫ్టర్ 2 years there is a huge change in us. మనలో కనిపించని ఎన్నో చేంజెస్ మనకు వచ్చేసాయండి. దానిలో ఫస్ట్ వి ఫర్గాటెడ్ మేనర్స్. మేనర్స్ అనే పదాన్ని మర్చిపోయాము. మంచి లేదు, మర్యాద లేదు. ఆ మంచి మర్యాద వదిలిపెట్టి ఎలా ఉన్నామంటే ఏదో ఉన్నామా అంటే ఉన్నాము అన్నట్టున్నాము. రైట్? సో మనం ఆ మేనర్స్ అనేది మనకు లేకపోతే, డిసిప్లిన్ అనేది లేకపోతే, పంక్చువల్ అనేది లేకపోతే మనము ఇక్కడ ఈ భూప్రపంచం మీద బతకడం చాలా కష్టంగా ఉంటుంది. సో లెర్న్ మేనర్స్. మనం జనరల్గా టీచర్స్ వచ్చినప్పుడు ఎలా విష్ చేస్తామండి? వీఆర్ ట్రైంగ్ టు సే ఆ గుడ్ మార్నింగ్ లైక్ దిస్, రైట్? బట్ ఇండియన్ సంస్కృతి ఏం చెప్తుంది? విష్ లైక్ దిస్, నమస్కారం. సో డూ వన్ థింగ్. సో చేతులు జోడించి చెప్పొచ్చు గుడ్ మార్నింగ్ సార్. ఈజ్ ఎనీ మిస్టేక్? నో. ఇలా చెప్పాలని రూల్ ఏం లేదు కదండి. యూ కెన్ సే లైక్ దిస్. అంటే దీనిలో మన ఇంగ్లీష్ నేర్చుకున్న ఏదో విధానం ఉందో గుడ్ మార్నింగ్ నోట్తో చెప్తూనే చేతితో ఏం చెప్పొచ్చు? ఇండియన్ సంస్కృతిని మనం అలవాటు చేయొచ్చు, ఇండియన్ కల్చర్ చెప్పవచ్చు. ఏమని? గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేసి. ఏ టీచర్ కూడా ఏమనుకోరండి. సో ప్లీజ్ లర్న్ దిస్ మేనర్స్. ఇంకా కొంతమంది టీచర్స్, కొంతమంది పిల్లలు, కొంతమంది పేరెంట్స్ నేను పర్సనల్గా కలిసాను. వాళ్ళు ఎలా ఉన్నారంటే, టీచర్స్ చెప్పారు కొంతమంది ఈ మధ్య కాలంలో సడన్గా ఏదో అంటే లాస్ట్ 2 years ఎఫెక్ట్ ఎలా ఉందంటే టీచర్కి డైరెక్ట్గా ఫోన్ చేస్తారంట. సో అండ్ సో పర్సన్ టీచర్కి ఫోన్ చేస్తారు. ఫోన్ చేయగానే ఆ టీచర్ స్కూల్ ఉందా? The way the talking with the teacher is not in a proper way. ఎలా మాట్లాడుతున్నాము, ఎవరి దగ్గర మాట్లాడుతున్న మేనేజ్ కూడా మనకు లేకుండా మాట్లాడుతున్నాము. సో మీరు ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? విష్ చేయాలి. గుడ్ మార్నింగ్ టీచర్, నేను సో అండ్ సో మాట్లాడుతున్నాను, రేపు స్కూల్ ఉందా? దిస్ ఇస్ ద థింగ్ వి నీడ్ టు డూ. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఫోన్కి అడిక్ట్ అయిపోయాము. ఫోన్ చేతిలో ఉంది, ఫోన్తో ఎంతమందితో మాట్లాడుతున్నాము. బట్ ఎవరితో మాట్లాడినా ఇలానే మాట్లాడుతున్నాము. ఫ్రెండ్స్తో మాట్లాడడం వేరే, రిలేటివ్స్తో మాట్లాడడం వేరే, టీచర్స్తో మాట్లాడడం వేరే. ప్లీజ్ మాట్లాడేటప్పుడు మీ మేనర్స్ మెయింటైన్ చేయండి. ఆ లక్షణాలు ఎక్కడ పోగొట్టకండి. బికాస్ చిన్నప్పటి నుంచి స్కూల్లో మనం కొటేషన్ నేర్చుకుంటాము, రెస్పెక్ట్ ఎల్డర్స్ అని చెప్పేసి, పెద్దవాళ్ళని గౌరవించండి అని చెప్పేసి. బట్ ఐ సే దట్ ఈస్ రాంగ్. రెస్పెక్ట్ ఎల్డర్స్ని దేంతో మనం రిప్లేస్ చేయాలంటే రెస్పెక్ట్ ఆల్ అని రిప్లేస్ చేయాలి. నాట్ రెస్పెక్ట్ ఎల్డర్స్, ఇట్ షుడ్ బి రిప్లేస్డ్ బై రెస్పెక్ట్ ఆల్. అందరినీ గౌరవించండి, పెద్దవాళ్ళని కాదు, అందరినీ గౌరవించండి. ఈ విషయం నేను చెప్పట్లేదు, ఇక్కడ MS ధోని చెప్పిండు. ఎట్లా చెప్పిండంటే, ఈయన కెప్టెన్గా ఉన్నప్పుడు ఈయన కంటే సీనియర్ సచిన్ టెండూల్కర్ టీంలో ఉన్నాడా? ఉన్నాడు. ఈయన కంటే జూనియర్ బుమ్రా టీంలో ఉన్నాడా? ఉన్నాడు. అంటే ఈయన కెప్టెన్గా ఉన్నప్పుడు ఈయన సీనియర్స్కి రెస్పెక్ట్ ఇచ్చాడు కాబట్టి టీంలో ఉన్నారు.
జూనియర్స్ కి కూడా రెస్పెక్ట్ ఇచ్చారు కాబట్టి టీంలో ఉన్నారు. సో రెస్పెక్ట్ ఆల్, నాట్ అ సింగిల్ పర్సన్. ఒక్కొక్కరిని కాదు, పెద్దవాళ్ళని కాదు, వి మస్ట్ రెస్పెక్ట్ ఆల్. ప్రతి ఒక్కరిని గౌరవించాలని కూడా ఈయన చెప్పింది కాబట్టి నేను చెప్తున్నా మీకు. అండ్ నెక్స్ట్ స్టాండ్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో ఇంతకుముందు కొంతమంది హౌ మెనీ ఆఫ్ యూ ఫియర్ ఆఫ్ ఎగ్జామ్స్, అప్డ్ ఆఫ్ ఎగ్జామ్స్ అంటే ఫ్యూ హ్యాండ్స్ రేస్డ్, కొంతమంది చేతులు లేక. ఎందుకు? యూ హ్యావ్ లిటిల్ కన్ఫ్యూజన్, యూ హ్యావ్ లిటిల్ ఫియర్, యూ హ్యావ్ లిటిల్ అప్రెడ్ ఆఫ్ యువర్ ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ అంటే చిన్న భయం ఉంది. ఎందుకు భయం ఉంది అంటే యూ ఆర్ లూజింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ. ఒకసారి మీరు గమనించండి, క్వైట్ న్యాచురల్గా ఇంట్లో మీరు ఉన్నప్పుడు స్పైడర్స్ చూసారా? స్పైడర్స్ అక్కడక్కడ స్పైడర్స్ ఏం చేస్తాయి, ఇంట్లో గూడు కట్టేసుకుంటాయి, అవునా? దాని పాపం గూడు చిన్న హౌస్ లాగా కట్టేసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఫంక్షన్స్ లేదంటే ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఆ మొత్తం గూడు దులిపేస్తుంటాం. దులిపేసినప్పుడు ఆ స్పైడర్ ఏదన్నా అక్కడ నిల్చొని ఏడుస్తుందా? బాధపడుతుందా? ఏం చేస్తుంది? దులిపేసినావు, ఐ హ్యావ్ మై ఓన్ టాలెంట్, ఐ ఆమ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఆన్ మై సెల్ఫ్ అని ఇంకొంచెం మొదలుపోతుంది. అగైన్ ఇట్ స్టార్ట్ ఫార్మింగ్ ఏ హౌస్. మళ్ళీ గుడి కట్టుకుంటూ తప్పించి ఎప్పుడు కూడా బాధపడద్దు. బికాజ్ స్పైడర్ హ్యాస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అండ్ హనీబీ చూసుకోండి, హనీబీ ఒకసారి హనీబీతో ఎవరు అడిగారంట, ఎవరంటే వాళ్ళు వస్తున్నారు, నువ్వు తయారు చేసిన హనీ తీసుకుపోతున్నారు, నీకు ఎప్పుడు బాధేస్తలేదా అన్నారంట. ఎప్పుడు బాధేస్తలేదా అంటే అప్పుడు హనీబీ చెప్పిందంట, నేను ఎందుకు బాధపడాలి, ఆ పర్సన్ ఇస్ జస్ట్ ఈస్ టేకింగ్ వాట్ ఎవర్ ఐ ప్రిపేర్డ్ హనీ, నేను తయారు చేసిన తేనెని మాత్రమే తీసుకెళ్తుండు, కానీ ఆ తేనె తయారు చేసే గుణం నా సొంతం, దాన్ని ఎవ్వరు తీసుకోలేరు అని చెప్పిందంట. మనం కూడా అంతే, మనం కూడా మన పైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెట్టుకోవాలి. ఆఫ్టర్ అ సింపుల్ హనీ బీ హ్యావింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆ స్పైడర్ హ్యాస్ అ కాన్ఫిడెన్స్ ఆన్ ఇట్ సెల్ఫ్. వై షుడ్ నాట్ అస్? మనకెందుకు ఉండొద్దు? అందుకే చెప్పిన ఎగ్జామ్స్ అంటే భయం పక్కన పెట్టండి. అందుకే నేను చెప్పిన నో యువర్ సెల్ఫ్ అని. ఎందుకంటే యూ మస్ట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ పైన మీరు నమ్మకం పెట్టుకుంటే ఆ ఎగ్జామ్స్ ఏంటి, అలాంటి ఎగ్జామ్స్ 100 రాయగలుగుతాము. బట్ మన పైన మనకు కాన్ఫిడెంట్ లేకపోతే అప్పుడు ఏమవుతుంది? ప్రాబ్లం అవుతుంది. ఆ ప్రాబ్లం కాకుండా ఉండడానికి ప్లీజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పటికీ ఒక చిన్న ప్రాబ్లం కూడా వస్తుందండి. కొంతమంది పీపుల్కి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎస్ ఓన్లీ ఐ కెన్ డూ అంటారు. ఎస్ ఓన్లీ ఐ కెన్ డూ ఇస్ నాట్ కరెక్ట్ థింగ్. సో నీలాగా చాలా మంది చేసేవాళ్ళు ఉన్నారు, యూ కెన్ డూ, బట్ నీలాగా చాలా మంది చేసేవాళ్ళు ఉన్నారు. అలా నేను ఒక్కనే చేస్తానన్న భావన పెట్టుకోకండి. బికాస్ ఆ థిన్ లైన్ బిట్వీన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్. బీ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ పైన మీరు నమ్మకం పెట్టుకోండి, కాకపోతే ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండకండి. సో చిన్న పక్షులకి చిన్న వాటికే వాటిపైన అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మన పైన ఎందుకు ఉండదు? మీరు నమ్మకం పెట్టుకోండి, యూ కెన్ డూ దిస్. అండ్ బీ నథింగ్ బట్ డెడికేషన్. ఏ పని చేసినా కూడా డెడికేటెడ్గా చేయాలి. డెడికేటెడ్గా ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్న MS ధోని ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నాము. వీళ్ళు జనరల్గా ఏం చేస్తుంటారు? క్రికెట్ ఆడుతుంటారు. సరే 365 డేస్ మ్యాచ్ ఉంటాయా? ఉండవు. వీక్లీయో మంత్లీయో ఇలా ఎప్పుడో ఒకసారి టూర్ ప్లాన్ చేస్తుంటారు. బట్ మనం వీళ్ళని అబ్జర్వ్ చేస్తే వీళ్ళకి మ్యాచెస్ ఉన్నా లేకున్నా దే ఆర్ గోయింగ్ టు ద గ్రౌండ్ వెరీ రెగ్యులర్. ప్రతిరోజు ఉదయాన్నే గ్రౌండ్కి వెళ్తారు, ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేస్తారు. బికాస్ దే ఆర్ డెడికేటెడ్ టు క్రికెట్. వాళ్ళు క్రికెటే వాళ్ళ ప్రపంచం. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో దే ఆర్ ప్యూర్లీ లవింగ్ దట్ క్రికెట్. ఆ పనిని వాళ్ళు పూర్తిగా లవ్ చేస్తున్నారు. దాంతో ఏం చేస్తున్నారు? ప్రతిరోజు కూడా గ్రౌండ్కి వెళ్ళి ఆ పని చేస్తారు. ఏంటి? క్రికెట్ ప్రాక్టీస్ చేస్తారు. బట్ మనము ఒక్కసారి ఆలోచించండి, 10th క్లాస్లో ఉన్నాము, ఎగ్జామ్స్ May 23rd సార్, స్టిల్ వీ హ్యావ్ 1 month టైం సార్, ఇప్పటి నుంచి ఎందుకు ప్రాక్టీస్ చేయాలి అంటాం. దట్ ఈస్ రాంగ్. ఎగ్జామ్స్ ఎప్పుడైనా రానివ్వండి, ఫస్ట్
వి మస్ట్ బి రెడీ ఫర్ ద ఎగ్జామ్స్. మనం ఎప్పుడైతే రెడీగా ఉంటామో ఎటువంటి ఎగ్జామ్ అయినా ఫేస్ చేయగలుగుతాము. మ్యాచ్ లో కూడా చూసుకుందాంలే అంటే వాళ్ళు క్రికెట్ వచ్చి ఆట ఏమవుతుంది, ఆ లెవెల్, ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి ఇక్కడ నుంచే ప్రాక్టీస్ చేయాలి. నిజంగా మీరు ఇక్కడ నుంచే ప్రాక్టీస్ చేస్తే ఇంతకుముందు చేతులు వేసిన 2-3 హ్యాండ్స్ కూడా రేస్ కావు. ఎప్పుడు ఇన్ కేస్ ఇఫ్ యూ ప్రాక్టీస్ యువర్ సబ్జెక్ట్ రెగ్యులర్లీ, ఆ భయం మనలో ఉండదు, ఆ భయం పోతుంది. కాబట్టి ఇంతవరకు చేసాం, అయిపోయింది. ఇవాళ మార్నింగ్ కూడా ఈ సెషన్కి ముందు ఫుల్ టు బిందాస్ మస్తు ఎంజాయ్ చేశారు అందరు కూడా. సార్ చెప్పారు మా పిల్లలు మొత్తం సూపర్ ఎంజాయ్ చేస్తారు సార్ మార్నింగ్ నుంచి అని. నేను చెప్పిన వాళ్ళు అదృష్టవంతులు సార్, దే ఆర్ వెరీ లక్కీ ఫెలోస్. సేమ్ డే దే ఆర్ లర్నింగ్ 2 things, హౌ టు ఎంజాయ్ అండ్ హౌ టు లెర్న్. 2 గొప్ప విషయాలు నేర్చుకుంటారు. ఎంజాయ్ ఎలా చేయాలో నేర్చుకుంటారు, సబ్జెక్ట్ ఎలా నేర్చుకోవాలో నేర్చుకుంటారు. ఐ సెడ్ ఈరోజు వాళ్ళకి లక్కీయెస్ట్ డే సార్, వాళ్ళు రాసి పెట్టుకోవచ్చు అని. గుర్తు ఎలా ఉంటుంది సార్ అని చెప్పిన, ఇంకోటి చెప్పిన సార్కి ఏంటంటే ఎగ్జాక్ట్గా 1 month తర్వాత వాళ్ళు 10th class ఎగ్జామ్స్ రాస్తారు May 23rd. ఇవాళ April 23rd డేట్ మ్యాచ్ అవుతుంది సార్, పక్కా గుర్తుంటుంది చెప్పిన. ప్లీజ్ ఆ డెడికేటెడ్గా వచ్చేయండి. మనం చేసే పని అయితే ఉందో, మీరు చేసే పని అయితే ఉందో, మీ పని అంతా ఏం పనండి, ఒకటే పని, ఆ పనే చదవడం. ఆ చదువుని చదువుతూ ఉండండి, మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. అండ్ నెక్స్ట్ H stands for హానెస్ట్. ఇక్కడ మీ టీచర్స్ ఎవరు లేరు కాబట్టి టు బి ఫ్రాంక్ అందరూ నిజంగా ఒప్పుకోవాలి. మీలో ఎంతమంది నిజాయితీ పరులు ఉన్నారు? యు కెన్ రేజ్ యువర్ హ్యాండ్స్. నో వన్? ఒక్కసారి చేతిలో పెట్టండి, ముందు పెట్టండి మీ అందరి హ్యాండ్స్. బ్యాక్ తీసుకొచ్చి ఇలా సే శబాష్ శబాష్. యూ పీపుల్ సెడ్ మీరు ఎవరు నిజాయితీ పరులు కాదని చెప్పారు. బట్ మీరందరూ ఏం చెప్పారు తెలుసా? నేను చెప్తున్నాను మీ అందరూ హానెస్ట్ అని. ఎందుకు తెలుసా? మీరు నిజాయితీగా నిజాన్ని ఒప్పుకోరు సార్, మేము నిజాయితీ పరులం కాదని, అందుకనే సార్ శబాష్ శబాష్. బట్ యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ 10th standard, ఒక 10th class విద్యార్థిగా, రేపు సమాజానికి కాబోయే ఒక మంచి విద్యార్థిగా, యూ మస్ట్ డెవలప్ ఆ క్వాలిటీ కాల్డ్ హానెస్ట్. దీన్ని మనలో డెవలప్ చేసుకోవాలి. బికాస్ నాకు తెలిసిన విషయము, మనం ఎవరి దగ్గర అబద్ధాలు తెలుసా? అబద్ధాలు ఆడేది ఫస్ట్ ఎవరి దగ్గర ఆడతామంటే, మనకి ఎవరైతే బెస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, జాన్ జిగిరి అంటామో వాని దగ్గరనే ఫస్ట్ అబద్ధం స్టార్ట్ చేస్తాం. వాని దగ్గరనే. నెక్స్ట్ వాన్ తర్వాత దగ్గర చేస్తాం సార్, మన స్కూల్లో టీచర్స్ దగ్గర స్టార్ట్ చేస్తాం. అసైన్మెంట్ ఎందుకు చేయలేదు? వీ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్. ఉంటే ఉంటాం జనరల్ అని చెప్పారు కదా, స్కూల్లో లేట్ అయింది ఎందుకు? వీ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్. ఉన్నాయి, చాలా రీజన్స్ ఉన్నాయి నాకు తెలుసు. బట్ ఎవరి దగ్గర చెప్తున్నాము? మన పేరెంట్స్ దగ్గర, మన టీచర్స్ దగ్గర, మన ఫ్రెండ్స్ దగ్గర. అంటే నా అనుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే వీఆర్ లైయింగ్, అబద్ధాలు చెబుతున్నాము. అంటే మనకు తెలిసిన, మన కోసం కష్టపడి, మన కోసం పాటుపడుతున్న వ్యక్తుల దగ్గర అబద్ధాలు చెప్తున్నామంటే మనం వాళ్ళు నమ్మట్లేదు అని. ప్లీజ్ దయచేసి మన అనుకున్న వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా హానెస్ట్గా ఉండండి. మన కాని వాళ్ళ దగ్గర, తెలియని వ్యక్తుల దగ్గర అవసరం కొద్దీ ఒక అబద్ధం మాట తప్పు కాదు. కానీ తెలిసిన వాళ్ళ దగ్గర వాంటెల్ని చెప్తున్నామంటే మనం తప్పు చేస్తున్నట్టు. దయచేసి ఆ తప్పును సరిదిద్దుకోండి. ఎలా అవుతుందంటే, ఒకసారి మనం అబద్ధం చెప్పామనుకోండి, అబద్ధం చెప్పడానికి ఏం చేయాలి? ఇంకోసారి అబద్ధం చెప్పాలి, దానికోసం ఇంకొక అబద్ధం. అంటే అబద్ధం పైన అబద్ధం పైన అబద్ధం పైన అబద్ధం చెప్తూ పోవాలి. అందుకని మీరు ఎప్పుడైనా ఈ ఎస్ఎస్ రాజమౌళి సినిమా తీస్తారు కదా, తీసినప్పుడు ఆయన ఏం చేస్తాడు సార్? ఆయన ఒక స్టాంప్ వేస్తాడు, ఆ ఫిలిం బై ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పేసి. డిఎస్పి మ్యూజిక్ డైరెక్టర్, ఆయన కూడా ఏ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసినా కూడా ఆ మ్యూజిక్ బై డిఎస్పి అని రాస్తాడు. మనం కూడా అబద్ధాలు ఆడుతుంటే మన మీద కూడా ఒక స్టాంప్ వేస్తారు, వీటి పచ్చి అబద్ధాల కోరు అని. ఎప్పుడైతే స్టాంప్ పడిపోయిందో రేపటి నాటికి నీకు అవసరం పడి నిజం చెప్తే కూడా నిన్నెవరు కూడా నమ్మరు. కాబట్టి దయచేసి స్టాంప్ వేసుకోకండి, నిజాయితీగా ఉండండి. ప్లీజ్ మెయింటైన్ ఎ క్వాలిటీ కాల్డ్ హానెస్ట్ అండ్ ఓ నథింగ్ బట్ అబ్జర్వేషన్. సపోజ్ మనం ఇంట్లో వెళ్ళిన తర్వాత బుక్స్ ఓపెన్ చదువుకుంటున్నాం. అక్కడ మమ్మీ కిచెన్లో ఉంది, మంచిగా ఏదో మసాలా వండి కూర కర్రీ చేస్తుంది. డాడీ అక్కడ ఉండి టీవీ చూస్తున్నాడు. ఓకేనా? ఇప్పుడు
మనం బుక్స్ ఓపెన్ చదువుకున్నాం. అక్కడ మమ్మీ కూరలో మసాలా వేయగానే మన స్మెల్ మొత్తం మన కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతుంది, ఇంట్లో చేసే ఆ కర్రీ పని వెళ్ళిపోతుంది. అయితే టీవీ చూసాడు డాడీ టీవీ చూసినప్పుడు సౌండ్ పెద్దగా పెట్టిండు, లేదంటే 4 or 6 పడ్డది IPL మ్యాచ్లా, ఆటోమేటిక్గా మన చెవులు ఎక్కడ పోతాయి, టీవీ పైన వెళ్ళిపోతాయి. అంటే స్మెల్ వస్తే అటు కిచెన్కి వెళ్ళిపోతుంది, సౌండ్ వస్తే టీవీ దగ్గరికి వెళ్ళిపోతుంది. సేమ్ అని మనం చదువుకోవడం జరిగింది. అదే విషయము నేను చదువుకునేటప్పుడు మమ్మీ వంట చేస్తున్నప్పుడు టీవీలో ఏదో సీరియల్ వస్తుంది. మమ్మీ ఏం చేసిందంటే అక్కడ స్టవ్ మీద పెట్టిన విషయం మర్చిపోయి వచ్చి టీవీ చూస్తుంది. అక్కడ స్టవ్ మీద కర్రీ చేస్తుంది, ఇక్కడ వచ్చి టీవీ చూస్తుంది. మర్చిపోతే అక్కడ ఏమవుతుంది, మాడిపోతుంది. ఏం మాడిపోతుంది, వంట మాడిపోతుంది. ఎందుకు మాడిపోతుంది, మమ్మీ ఏం చేసిందంటే చేసే పనిని పక్కన పెట్టి వచ్చి టీవీ చూస్తుంది కాబట్టి వంట మాడిపోయింది. అరే బాబు మీకే చెప్తున్నా, మీరు కూడా చదివేటప్పుడు చదువు పక్కన పెట్టి పక్కకి వెళ్తే మీరు కూడా మాడిపోద్దు. కాబట్టి యు నీడ్ అబ్జర్వేషన్. మనకు కావాలి అబ్జర్వేషన్, కావాలి చేసే పైన అబ్జర్వేషన్ తప్పించి వేరే వాటిపైన పోవద్దు. ఎస్పెషల్లీ ఎగ్జాక్ట్గా 1 month తర్వాత మనం ఎగ్జామ్స్ రాయబోతున్నాము. ఆ ఎగ్జామ్స్లో మన వండర్ఫుల్ రిజల్ట్స్ కావాలి కాబట్టి అట్లీస్ట్ ఈ 1 month కూడా మీ అబ్జర్వేషన్ పూర్తిగా మీ బుక్స్ పై పెట్టండి. దయచేసి పక్కలకు వెళ్ళకండి. అండ్ ఎన్సెస్ నో టు డిస్ట్రాక్షన్స్. అంటే మనకి డిస్టర్బ్ చేసే వాడికి నో చెప్పాలంట. మీరు చెప్పండి, మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసేవేంటి? వెరీ గుడ్ మొబైల్, వెరీ గుడ్ టీవీ, ఫ్రెండ్స్, ఇంకా ఓకే 3 విషయాలు చెప్పారండి. మొబైల్ అని, టీవీ అని, ఫ్రెండ్స్ అని చెప్పేసి మనం మొబైల్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మనం స్కూల్కి వెళ్ళిపోతాం, స్కూల్ నుంచి ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళగానే ఇలా బ్యాగ్ తీసి పక్కన పెట్టడంలో లాంగ్ అక్కడ దూరంలో టేబుల్ పైన ఫోన్ కనిపిస్తుంటుంది. ఫోను మిమ్మల్ని చూడగానే ఫోన్ ఇవ్వగానే కథం మనం బ్యాగ్ దిగాం, సూయిపం, చక్కా పోతాం, ఫోన్ పట్టుకుంటాం. ఎందుకు? పాపం పొద్దుగా నుంచి ఒంటరిగా ఉంది. ఫ్రెండ్స్ అయితే నాకు ఉన్నారు, ఫోన్ క్లియర్ కదా, ఒక్కటే ఉంటుంది. అట్లా చూడంగానే మస్తు బాధ అనిపించి దగ్గర పోయి ఫోన్ తీసుకొని ఫోన్ పట్టుకుంటాం. ఎందుకు? నాకు మెసేజ్ వచ్చినాయా, ఎవరన్నా ఫోన్ చేసిర్రా, వాట్సాప్ ఏంటి, ట్విట్టర్ ఏంటి, ఫేస్బుక్ ఏంటి, తోలు తోటకూర అన్నీ చూసుకోవాలి మనం. ఓంగానే పట్టుకున్నాం. కానీ మీరు ఒక మాట ఏం చెప్పారు, సార్ మొబైల్ మమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది అని చెప్పారు. కాబట్టి ఈరోజు కూడా ఇంటికి పోతారు. ఇంటికి పోయినాక పోగానే మిమ్మల్ని చూస్తే మీ మొబైల్కి మస్తు ప్రేమ దాదా పిలుస్తుంది. తప్పు దాన్ని కాదు. మీరేం చేయాలంటే పిలవగానే నో అని చెప్పాలి. ఏం చెప్పాలి? నో అని. ఎందుకోసం చెప్పాలి అంటే మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి, మొబైల్కి ఎగ్జామ్స్ లేవు కాబట్టి చెప్పాలి. మొబైల్కి ఏం చెప్పాలి? నో అని చెప్పాలి. లాంగ్ టైం కాదు, ఫ్యూచర్ మొత్తం కాదు, జస్ట్ ఓన్లీ 1 month. ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు ఏం చెప్పండి? నో చెప్పండి. చెప్పి చూడండి. యూ కెన్ సీ ద మ్యాజిక్, యూ కెన్ సీ ద మిరాకిల్. మీ లైఫ్లో అద్భుతం ఎక్కడ స్టార్ట్ అవుతుందో అంటే మీ మొబైల్ని పక్కన పెట్టినప్పుడు స్టార్ట్ అవుతుంది. నాకు తెలుసు, మీ మొబైల్ పక్కన పెట్టగానే ఇమీడియట్గా సేమ్ డే నా నెంబర్కి మీ పేరెంట్స్ ఫోన్ చేస్తారు. నాకు ఫోన్ చేస్తారు, సార్ మా పిల్లగారిని ఏం చేసినావు సార్, మొబైల్ ముద్దలేదు సార్ అని నాకు చెప్తారు. నేను చెప్తా, మీ అబ్బాయిని ఏం చేయలే, మీ అమ్మాయిని చేయలే, ఫోన్ని ముట్టుకోవద్దని చెప్పిన సార్, అంతకు నుంచి ఏం చెప్పలేదు సార్ అంట. అప్పుడు మీ మమ్మీ నాకు చెప్తుంది, ఏం తెలుసా సార్, మా ఊరిని తినకుండా 10 days ఉన్నమాట ఉన్నాడు సార్, పడుకోకుండా 10 days ఉన్నాడు సార్, అంతేగాని మొబైల్ లేకుండా ఎప్పుడు లేదు సార్, ఫస్ట్ టైం చూసిన సార్ మీ మమ్మీ నాకు చెప్తే అది సంతోషకరమైన వార్త. కాబట్టి నేను మీ మమ్మీకి చెప్తా, కంగారు పడకండి, ఎగ్జామ్స్ వరకు ఎవరు ముట్టట్లే అని చెప్తా. మీకే చెప్తున్నా, మీ లైఫ్ కోసం చెప్తున్నా, మీ ఎగ్జామ్స్ కోసం చెప్తున్నా. దయచేసి ఈ 1 month మొబైల్కి, మీ డిస్ట్రాక్షన్స్కి మీరు నో చెప్పండి. బికాస్ అది ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తే దానివల్ల బెనిఫిట్ మీరే పొందుతారు తప్పించి నేనేం పొందనండి. ఈ 1 month కూడా మనము దానికి డిస్ట్రాక్ట్ అవుతే కనుక మన లైఫ్లో వీఆర్ మిస్సింగ్ సంథింగ్. మన జీవితంలో మనం ఏదో కోల్పోతున్నాం. ఏం కోల్పోతున్నాం ఇప్పుడు తెలియదండి.
రిజల్ట్ తర్వాత తెలుస్తుంది. రిజల్ట్స్ తర్వాత బాధపడదు అంటే ఈ 1 month ఫోన్ పక్కన పెట్టి నష్టం లేదు. సరే ఏమైనా పని చేసి ఫ్రీగా ఇస్తామన్నా, ఫ్రీగా ఏం చేయం. బెనిఫిట్ ఉంది, బెనిఫిట్ చెప్తా. బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ ఈ ఏప్రిల్ మంత్, మే మంత్ ఈ 2 months మీరు మీ మొబైల్ని రీఛార్జ్ చేయలేదు అంటే ఏప్రిల్ మంత్ 300 మిగిలిపోయినాయి, మే మంత్ 300 మిగిలిపోయినాయి, 600 రూపీస్ బెనిఫిట్. అంతేనా అంటే అంతకు నుంచి ఇంకో బెనిఫిట్ ఉంది. రీసెంట్గా తెలంగాణ కేసీఆర్ సీఎం ఒక మాట అయిపోయిండు, ఏప్రిల్ 1st నుంచి కరెంట్ ఛార్జెస్ హైక్ చేసాడు. అంటే మన మొబైల్ని మనము 1 month కంటిన్యూగా ఛార్జింగ్ పెడితే మంత్లీ 50 రూపాయలు పడుతుంది, 50 రూపీస్ పడుతుంది. అంటే ఈ మంత్ ఒక 50, నెక్స్ట్ మంత్ ఒక 50, 100 రూపీస్ ప్లస్ 600, 700 రూపీస్ మీ పాకెట్ మనీ కింద పెట్టుకోవచ్చు. మీకు బెనిఫిట్ ఉంది, అందుకని దూరం పెట్టండి. ఇంతేనా సార్ అంటే ఇంతకంటే ఇంకో బెనిఫిట్ ఉందండి. మీ వల్ల ఇప్పుడు ఎవరు బతికిరనుకో మీకు హ్యాపీ ఉంటుంది. మీ వల్ల మీ మొబైల్ లైఫ్ టైము 2 months పెరుగుతుంది కాబట్టి మనం హ్యాపీగా ఉండాలి. మీ వల్ల మీ మొబైల్ లైఫ్ టైంలో పెరుగుతుంది కాబట్టి దయచేసి సిన్సియర్ రిక్వెస్ట్, ఈ 2 months కొంచెం మీ మొబైల్కి దూరంగా ఉండండి. యూ కెన్ సీ ద మ్యాజిక్ ఇన్ యువర్ లైఫ్. అండ్ నెక్స్ట్ మీరు చెప్పారు టీవీ అందరింట్లో ఉంది. ఎంతమంది డిస్కనెక్షన్ ఉన్నవాళ్ళు ఇంట్లో ఉందా? రైట్. కేబుల్ కనెక్షన్ ఉంది కదా? రైట్. సో ఎవరైతే కేబుల్ కనెక్షన్ ఉందో మీరు ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీ డాడీ నేనంటే నీకు ప్రేమనా కాదా అన్నాడు. మరి ఏం పడుతున్నావు, నువ్వు కాకపోతే దూరం బిడ్డ మస్తు ప్రేమ అంటారు. రైట్. అయితే నేను చిన్న రిక్వెస్ట్ చేస్తాను, డాడీ ఆ పని చేయని అడగాలి. ఏంటి అడుగుతారు? అడగగా నేను చెప్పాలి, డాడీ ఈ 2 monthsకి టీవీని డిష్కి రీఛార్జ్ చేయకపో అని చెప్పాలి. ఎందుకు అంటే డాడీ టీవీ ఉంటే నేను డిస్టర్బ్ అయితే ఎగ్జామ్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి కాబట్టి దయచేసి టీవీ నన్ను డిస్టర్బ్ చేస్తుంది, నేను టీవీ చెప్తున్నాను నో చెప్పాలంటే మీరు టీవీ డిష్ రీఛార్జ్ చేయదు అని చెప్పాలి. మీ డాడీ మస్తు ఖుషి అవుతాడు. మళ్ళీ ఏమవుతుంది, ఈ మంత్ 300, నెక్స్ట్ మంత్ 300, ఈ మంత్ 50, నెక్స్ట్ మంత్ 50, 700, ఫస్ట్ 700, ఇంకో 700, 1400 రూపీస్ మీరు సేవ్ చేసినట్టే. అయితే డాడీ దగ్గర పెట్టకండి, ఆ డబ్బులు తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకు సార్ అంటే ఎగ్జామ్స్ అయిపోతాయి, రిజల్ట్ వస్తాయి, మనం ఫస్ట్ క్లాస్ పాస్ అవుతాం. పాస్ అయినా మన టీచర్ మనం స్వీట్ ఇవ్వాలి కాబట్టి ఈ 1400 తీసుకొని అప్పుడు తెచ్చి మీ స్కూల్ టీచర్స్కి మీరు స్వీట్ ఇచ్చేయండి. అందుకనే సిన్సియర్ రిక్వెస్ట్, ఈ ఒక్క 1 month అయినా కానీ కొంచెం మీరు మొబైల్కి టీవీకి దూరంగా ఉంచండి. మన లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీకు తెలియదండి, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, నేను ఎక్కువ మాట్లాడే ఫ్రెండ్స్ గురించి ఒకటే చిన్న మాట, ఎవరైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే సింప్లీ సే నో డ్యూరింగ్ ఎగ్జామ్స్, ఎస్పెషలీ డ్యూరింగ్ దిస్ 1 month. ఎవరైనా డిస్టర్బ్ చేస్తుంటే ఒకటే ముచ్చట, ఎక్కువ లేదు ముచ్చట, సారీ ఐ డోంట్ హ్యావ్ టైం, నేను డిస్టర్బ్ కావాల్సుకోలేదు, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నో. మనం మాట్లాడుకుంటే తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు మాత్రం నో. సో సే టు యువర్ ఫ్రెండ్స్, ఎవరైతే డిస్టర్బ్ చేస్తున్నారో మీ టీవీని, మీ మొబైల్ని, మీ ఫ్రెండ్స్ని దూరంగా పెట్టేసేయండి. సో నెక్స్ట్ ఐ స్టాండ్స్ ఐడెంటిటీ. సార్ మీరు చెప్పారు కదా సార్, ఇవన్నీ నేను చేస్తాను, నా కోసం కాదు సార్, మీకోసం చేస్తాను. ఎందుకంటే మా కోసం ఎప్పుడు మేము ఏ పని చేయాలి, ఎందుకంటే మీరు అసలు ఒకటి అవసరం లేదు, నా కోసం నాకేం తెలియదు కాబట్టి నేను చేయాలి. అట్లీస్ట్ మీరు చెప్పేది కాబట్టి చేస్తా. బెనిఫిట్ ఏం సార్ అంటే మీరు మేనర్స్ నేర్చుకుంటారు, మీ మీద మీరు కాన్ఫిడెంట్ డెవలప్ చేసుకుంటారు, మీరు డెడికేటెడ్గా వర్క్ చేస్తారు, హానెస్ట్గా ఉంటారు, అబ్జర్వేషన్ చేస్తారు, డిస్ట్రాక్షన్స్కి నో చెప్తారు. దెన్ ఇవన్నీ చేయడం వల్ల యు ఆర్ గోయింగ్ టు గెట్ అండ్ ఐడెంటిటీ. నీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఎట్లా అంటే సింపుల్, నువ్వు 10th class పాస్ అయినా అనుకో నేనైనా ఉంటాడా, ఊరుకోడు, ఫోన్ తీసుకుంటాడు, తెలిసిన ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తాడు, నా బిడ్డ పాస్ అయింది, నా కొడుకు పాస్ అయింది, నా బిడ్డ పాస్ అయింది, నా కొడుకు పాస్ అయింది. ఎందుకు? దే విల్ మోర్ హ్యాపీ దాన్ యూ. చాలా హ్యాపీగా పెడతారు. ఎందుకు? మీరు పాస్ అయినందుకు మీ రిలేటివ్స్ కూడా ఫోన్ చేశారు అంటే యూ గాట్ ఐడెంటిటీ అన్న మీకు వచ్చింది. సరే, అంతటితో ఆగకుండా ఇన్ కేస్ మనకు పాస్ కావడం కాకుండా 10/10 స్కోర్ చేసాం అనుకున్నాం, 10/10 స్కోర్ చేసినాం, జీపీ వచ్చింది, మీ స్కూల్లో నువ్వే ఫస్ట్ ఉన్నావు, మీ సర్వన్ సార్ చేశాడు, మిమ్మల్ని పిలిచి స్పెషల్ ట్రీట్ చేస్తాడు, మీకు స్పెషల్ బుక్ ఇచ్చి మిమ్మల్ని ఐడెంటిటీ చేస్తాడా? ఎందుకు? బికాస్ యూ గాట్ 10/10. సరే, అట్లా కాదు సార్, ఒకవేళ మీరందరూ సిన్సియర్గా వర్క్ చేసి మన స్కూల్లో కూర్చొని 10 members, 20 members, 100 members అందరం కూడా
10/10 తెచ్చినాం అనుకోండి, 10/10 తెచ్చినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? యు ఆర్ గోయింగ్ టు గెట్ ఐడెంటిటీ, యువర్ స్కూల్ గోయింగ్ టు గెట్ ఐడెంటిటీ, యువర్ టీచర్స్ గోయింగ్ టు గెట్ ఐడెంటిటీ, యువర్ పేరెంట్స్ గోయింగ్ టు గెట్ ఐడెంటిటీ. అందరికీ వస్తుందండి ఐడెంటిటీ జస్ట్ బై డూయింగ్ ఆ సింపుల్ వర్క్ విచ్ ఇస్ కాల్డ్ యువర్ ఎడ్యుకేషన్. మీ 10th క్లాస్ని మీరు ఎంత చక్కగా చదివి ఎంత చక్కగా ఎగ్జామ్ ప్రిపేర్ చేస్తే దానివల్ల మీ అందరికీ కూడా గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు కోసమన్నా మీరు చదవాలి, ఆ ఎగ్జామ్స్ అంటే భయాన్ని పోగొట్టాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే బికాస్ జస్ట్ టు నో యువర్ సెల్ఫ్, మీ గురించి మిమ్మల్ని పరిచయం చేయాలి కాబట్టే చేస్తున్నాను. ఇవన్నీ మీకు తెలియదు కావు, బట్ మనకు వాటిని ఆచరిస్తలేము, ఆచరించాలి, మనమేంటో మనం తెలియాలి. అందుకనే చెప్పాను నో యువర్ సెల్ఫ్. నీకంటూ ఐడెంటిటీ వచ్చిన తర్వాత దాని వాల్యూయే సపరేట్గా ఉంటుంది. సో ప్లీజ్ నో యువర్ సెల్ఫ్.